అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో కొంతమేర ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి ముఖ్యంగా ఈసీ ముఖ్య పాత్ర వహించిందని చెప్పాలి. ప్రభుత్వం మన చేతిలో ఉంది కదా, కోర్టులు చెప్పినా జనం ఏమనుకున్నా మనం చేయాల్సింది మనం చేద్దామనే ఉద్దేశంతో ఈ వైసీపీ పెద్దలు కానీ ముఖ్యమంత్రి కానీ ఈవేళ రాష్ట్రంలో కొన్ని సంఘటనలు చూస్తే అర్థమవుతున్నాయి. ముఖ్యంగా నిన్న మీకు తిరుపతి జిల్లాలో జరిగిన ఇన్సిడెంట్ మీకు ఆల్రెడీ మీరు అందరూ పేపర్లో చూసే ఉంటారు, టీవీలో చూసే ఉంటారు. పులవర్తి నాని, అతను నాని పర్సనాలిటీ కూడా మీరు బహుశా చూశారో లేదో తెలియదు, కానీ ఈజ్ ఏ కామ్ మ్యాన్. ఎక్కువగా మాట్లాడు, ఒక్క మాటకి మించి మీరు అడిగిన దానికే సమాధానం చెప్తాడు ఆయన. ఆ జిల్లాలో పుట్టిన వ్యక్తిగా అనిపించదు అసలు అతను. ఏదైనా అడిగితే మనం సమాధానం చెప్పడం తప్పితే నేను చూశాను. ఎందుకంటే కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో అతని ఆధ్వర్యంలో మేము అక్కడ మున్సిపాలిటీ ఎన్నికల్లో మేమందరం కూడా పనిచేసాం. ఒక మంచి వ్యక్తి, కుటుంబం కూడా భార్య, కూతురు, అల్లుడు అందరూ డాక్టర్లు, చాలా హైలీ ఎడ్యుకేటెడ్ వైఫ్ కూడా. ఆ రోజు ఎలక్షన్ కమిషనర్తో, కుప్పంలో ఉన్న ఎలక్షన్ కమిషనర్తో నేను ఎవరో అనుకున్నా, ఆవిడ వచ్చి మాట్లాడుతూ ఉంటే చెప్పారు పక్క వాళ్ళు, ఆవిడ నాని గారి వైఫ్ అని. షీఈ్ వెల్ ఎడ్యుకేటెడ్. ఐ థింక్ ఒక ఐఏఎస్ ఆఫీసర్లా మాట్లాడింది. అంత ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అది. అటువంటి వాళ్ళ మీద వీళ్ళ యొక్క దౌర్జన్యాన్ని, వీళ్ళ యొక్క కెపాసిటీ, మేము ఏమైనా చేయగలం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు రోహిత్ రెడ్డి ఎంత ఘోరమైన, మరి ఇంత పెద్ద సినిమాల్లో చూపించే సుత్తి లాంటి వెపన్తో గన్మ్యాన్, నిజంగా గన్మ్యాన్ ఫైట్ చేయకపోతే నిన్న ఆల్మోస్ట్ అతను చంపేసి ఉండేవారు. కారు అంతా ధ్వంసం చేశారు. ఇటువంటి దుర్మార్గాలు రాష్ట్రంలో చాలా చోట్ల చేసి ఎన్నికలంటే భయపించి ప్రజలను ఓటింగ్కి రాకుండా దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేసినట్టు కనబడుతుంది. కాబట్టి సో ప్రజలు ఈవేళ నిజంగా విజ్ఞులు, చాలా బ్రహ్మాండంగా ఓటింగ్లో పాల్గొని ఈవేళ ఓటింగ్ శాతాన్ని బ్రహ్మాండంగా పెంచారు. ఈవేళ రాష్ట్రంలో టోటల్గా 83.42% ఇంక్లూడింగ్ పోస్టల్ బ్యాలెట్తో వచ్చినట్టు ఈసీ అనౌన్స్ చేసింది. సో దీన్ని బట్టి మరి మీకేమర్థమైందో మాకు తెలియదు, కానీ ఈవేళ ప్రజలు ఎంత ఉత్సాహంగా ఉన్నారో తెలియదు. కానీ ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్న యువత సుమారు 10 లక్షల మంది వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా రైళ్లలో, బస్సుల్లో, విమానాల్లో వచ్చి ఓటింగ్ పాల్గొన్నారంటే డెఫినెట్గా ఆ ఓట్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఒక ముఖ్యమంత్రిగా చేయాలనే ఉద్దేశంతో వచ్చినట్టే కనబడుతుంది అనేది మా ఉద్దేశం. దానికి 2 ఉదాహరణలు కూడా చెప్తాం మీకు. నిన్న ఎస్కోట్లో దగ్గర ఒక గ్రామం ఉంటుంది, వైసీపీ నాయకుడు, అతని పేరు తెలియదు, కానీ వాళ్ళ పిల్లలందరూ కూడా బెంగళూరులో సాఫ్ట్వేర్, 2-3 పిల్లల్ని అడిగారంటే, ఏంట్రా ఇది పంచాయతీ ఎన్నికలు కాదు కదా, మీరైతే ఇలా వచ్చారంటే, నాన్న మీరేమనుకోకండి, మేము ఓటింగ్ వేయడానికి వచ్చాం, చంద్రబాబు నాయుడు గారికి మేము ఓటు వేస్తాం, మీరు ఏమైతే అనుకోండి అని చెప్పి పిల్లలు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయడం అనేది వాళ్ళు ఆశ్చర్యపోయింది. ఎందుకు మీకు అంత ఇంట్రెస్ట్? మాకు ఇంట్రెస్ట్, మీకు ఏదైనా రాజకీయాలు ఉంటే మీ గ్రామంలో చూసుకోండి. ఈవేళ అతను లేకపోవడం వల్ల మేమందరం బెంగళూరు, హైదరాబాదు వెళ్ళి పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని మార్చాలంటే రేపు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకపోతే మీకేముంది, మీరు రాజకీయాలు చేసుకుని ఊళ్ళో గడిపేస్తారు. మాలాంటి యువత మట్టుకు డెఫినెట్గా నిరుద్యోగులుగా, ఇప్పటికే నిరుద్యోగ శాతం 24 ఉంది మన రాష్ట్రంలో. దీన్ని ఇంకా 30% తీసుకెళ్లే పరిస్థితుల్లో జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే, ఎట్టి పరిస్థితుల్లో ఈ జగన్ ముఖ్యమంత్రి కాకూడదనే ఉద్దేశంతో యువత అంతా ఎక్కడెక్కడి నుంచో వచ్చి మొన్న ఓటింగ్లో పాల్గొనడం అనేది తెలుగుదేశం పార్టీకి కానీ మాకు కానీ చాలా ఆనందదాయకం. ఈ రాష్ట్రంలో తప్పనిసరిగా ప్రభుత్వం మారుతుందనే సంకేతాలు ఈ యువత ఇచ్చింది మాకు. అది చాలా ధైర్యం. ఇంకా మిగతా విషయాలు మీకు తెలుసు. మన ప్రాంతంలో మీకు మొన్ననే చెప్పా, ఎన్నో సందర్భాల్లో మనం కలిసినప్పుడు కూడా చెప్పాను నేను. మనకి ఇక్కడ మన 3 జిల్లాలు కూడా బాగా వెనుకబడిన ప్రాంతాలు అయినప్పటికీ సరే మనల్ని బాగు చేస్తారు కదా,
జగన్ అనే వారికి చాలా డబ్బు ఉంది, వాళ్ళ నాన్న దగ్గర నుంచి బోల్డ్ డబ్బు సంపాదించాడు, డబ్బు కోసం కక్కుతు పడడు అనే ఉద్దేశంతో చాలామంది ప్రజలు ఆవేళ అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొని ఈవేళ మొత్తం ఈ ఉత్తరాంధ్రలో ఉన్న అన్ని వనరులు, ఇసుక, మైన్స్, ల్యాండ్స్ ఇవన్నీ కూడా దోపిడీ చేసి సుమారు ఈ ఉత్తరాంధ్ర నుంచే మీకు సుమారు 1,00,000 కోట్ల రూపాయలు దోచినట్టు మన అంచనా. వాళ్ళ బృందం అంతా కూడా విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి, ఎంవివి, ఆ జీవి వీళ్ళందరూ కూడా లెక్కలు వేసుకుంటే సుమారు ఈ ఆస్తులన్నీ కూడా 1,00,000 కోట్లు వస్తాయి. ఎవడబ్బ సొమ్మండీలు ఉత్తరాంధ్ర నుంచి పట్టుకుపోవడానికి డెఫినెట్గా దీనికి తగిన పరిష్కారం చూసి వాళ్ళకి బుద్ధి చెప్తాం. రేపు డెఫినెట్గా మేము రేపు 4వ తారీఖు రిజల్ట్లో ప్రభుత్వం వస్తుంది. బహుశా మా వాళ్ళు కూడా డేట్ అంటున్నారు 9వ తారీఖున, జూన్ 9వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. తర్వాత వీళ్ళకు ఉంటుంది, డెఫినెట్గా దానికి తగిన ఫలితం అనుభవిస్తారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజలకు, విశాఖ జిల్లాలో ఉన్న ప్రజలకు, రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మా పార్టీ తరఫున, మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బ్రహ్మాండంగా ఓటింగ్లో పాల్గొని మాకు ఒక ఉత్సాహాన్ని ఇచ్చారు. ఈ రాష్ట్రానికి ఒక ఫ్యూచర్ను కూడా ఇవ్వబోతా ఉన్నారని చెప్పి మేము అనుకుంటున్నాం. అందువల్ల మరొకసారి మీ మిత్రులకు, ప్రెస్ మిత్రులకు అందరికీ కూడా మాకు సహకరించినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీకు 3వ తారీఖున బహుశా మీకు పోల్ వస్తుంది అనుకుంటున్నాం. పోల్ 3 2 వస్తుంది, ఎగ్జిట్ పోల్ 2వ తారీఖు రాత్రి వస్తుందా? కాదు, జూన్ కాదు, 2వ తారీఖు వస్తుందండి. ఓకే, బహుశా ఆ రోజుకే వచ్చి తట్టబట్ట ప్యాక్ చేసుకుని వెళ్తారన్నమాట. అయితే సరే చూద్దాం. ఏదైనప్పటికీ ఇప్పటికీ కొన్ని యూట్యూబ్స్లో మరి ఇవి ఒక రకరకాల ఒపీనియన్స్ వస్తాయి కదా, ఎట్లా ఇస్తున్నారు ఇవి? ఇవ్వచ్చా మరి ఇవి? యూట్యూబ్ని బ్యాన్ చేయడానికి లేదా? అదే ఇచ్చుకోవచ్చు అలాగా అట్లా. జస్ట్ వాళ్ళ ఒపీనియన్ చెప్తారు కానీ బట్ ఇట్స్ నాట్, దాన్ని కూడా ఈసీ పర్మిషన్ కావాలని చెప్పి అన్నారే. సో ఎనీవే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇప్పటికే నిన్న సర్వే ఎవరో రిలీజ్ చేశారు. దాంట్లో కూడా ఎక్కువ శాతం టీడీపీకి 105 నుంచి 120 వరకు వస్తాయని చెప్పి ఈ యూట్యూబ్ ఛానల్స్ చాలా ఛానల్స్ ఒకటి చూస్తున్నాం. దాంట్లో కూడా అన్ని టీవీలు ఏవైతే మన ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు ఉన్న టీవీలు ఏవైతే ఉన్నాయో అన్ని టీవీలు కూడా ఒకే ఒక టీవీ, అదేదో టీవీ చెప్పింది తప్పితే మిగతా టీవీలన్నీ కూడా టీడీపీ ఉమ్మడి పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని క్లీన్గా వాళ్ళు ఒక ఒపీనియన్ ఇచ్చారు. డెఫినెట్గా అది జరగబోతుందని చెప్పి రాష్ట్రంలో మేము నమ్ముతున్నాం. ఇక పరిపాలన అనేది మీ అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో ఏవైతే హామీలు ఇచ్చామో అవి తప్పకుండా అన్నీ అమలు చేస్తామని చెప్పి మరొకసారి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ, మరొకసారి మీకు ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మాకు సహకరించినందుకని తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ.